రిలయన్స్ జియో మార్కెట్ను పెను తుఫాన్లా చుట్టుముట్టి ఏకఛత్రాధిపత్యం ఏలుతున్న రిలయన్స్ జియో రోజుకో ఆఫర్తో వినియోగదారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన పోటీదారుల్ని బెంబేలెత్తిస్తోంది. ఈ క్రమంలో జియో వినియోగదారులకు మరింత నెట్ స్పీడ్ పెంచడం కోసం మరింత ఇంటర్నెట్ను వినియోగించబోతోంది. ప్రస్తుతం జియో చాలా సర్కిల్స్లో 40 నుంచి 50 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను వినియోగిస్తోంది. ఇకపై 50 నుంచి 60 మెగాహెర్ట్జ్కు దాన్ని పెంచడం ద్వారా ప్రస్తుతం ఇస్తున్న స్పీడ్కు 25% అదనపు స్పీడ్ జమ చేయబోతోంది. దీని ద్వారా 4G ఫోన్స్, ఖరీదైన ఫోన్లు వినియోగించే వారికి మరింత స్పీడ్ అందే అవకాశం ఉంది. అయితే ఇలా స్పీడ్ పెంచడం జియోతోనే మొదలు కాదు. గతంలో ఎయిర్టెల్ కూడా ముంబై, కేరళలో ఇలా తన వినియోగదారులకు అదనపు స్పీడ్ను అందించింది. సో జియో మరోసారి తన కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఇలా బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. తాను ఏదో మార్కెటింగ్ ఆఫర్ లాగా స్పీడ్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి లాక్కుందనే అపవాదు రాకుండా మరింత స్పీడ్ పెంచుతూ వినియోగదారుని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. అంతేకాదు పోటీదారులను పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టే వ్యూహము ఉంది. ఈ ఆఫర్లు వినియోగదారుని సంతృప్తి పరుస్తున్న పోటీదారులు మాత్రం కుప్పకూలిపోతున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో చూడాలి. మరి ఈ కథనం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.